భారత రాజ్యాంగం ప్రకారం 5, 6వ షెడ్యూల్ ఆదివాసీలకు కల్పించిన హక్కులను పాలక ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని టీబీఏఎస్ రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్రరావు డిమాండ్ చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలో కాపేడు గ్రౌండ్ ప్రాంగణంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం టీబీఏఎస్ ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఆదివాసీ పోరాట యోధులకు వాసం లక్ష్మయ్య, గొంది శేషగిరిరావు గ్రామ పెద్దలు కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ హక్కులు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆదివాసీల హక్కుల చట్టాలపై ఆదివాసీ యువతకు వివరించారు. యువకులు ఆదివాసీ సమాజంపై హక్కులు చట్టాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా పాలక ప్రభుత్వాలు ఆదివాసీలకు చేసే మోసాన్ని తెలుసుకొని ఆదివాసీ ప్రజలు చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఉమ్మడి ఇరు రాష్ట్రాలుగా కలిసి ఉన్నప్పుడు ఇటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఆదివాసీ సంఘాలలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదని, ఇంకా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కేవలం 170 యాక్ట్ 159 చట్టాలన్నీ కూడా కేవలం ప్రభుత్వం ఈరోజు పాలకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కేవలం ప్రభుత్వ ఆదాయం కోసం మాత్రమే ఆ 2 చట్టాలను వాడుతుంది తప్ప గిరిజనుల బతుకులలో మార్పు తీసుకురావడం కోసం ఆ 2 చట్టాలు ఈరోజు ఉపయోగం లేవని చెప్పేసి ఇలాంటి ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో ఎన్నో సంఘాలు పుట్టుకొస్తున్నా సరే ఇలాంటి మార్పు కూడా రాలేదు. ఇలాంటి సమయంలో ఒక యువకులు ఉత్సాహవంతులు కొత్తగా ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సు ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఏర్పరిచారు. అయితే తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం పూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర పాలకులని ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ప్రస్తుత అధికార ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆదివాసీ చట్టాల పట్ల అవగాహన లేని ఈ యొక్క ఆదివాసీ యువతకు ఎలాంటి చట్టాలపై ఎలాంటి అవగాహన తీసుకురావాలి? పూర్తిగా ఇలాంటి అధికారులు కావచ్చు, పాలకుల నిర్లక్ష్యం కేవలం ఆదివాసీ హక్కుల పట్ల కావచ్చు, ఆదివాసీ చట్టాల పట్ల కావచ్చు యువతకి అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్క ఆదివాసీ యువకుడు ఒక ఆయుధంలాగా ఎవరైతే ఆదివాసీ సంఘం కోసం కావచ్చు, ఆదివాసీ హక్కుల కోసం అమరులైనటువంటి వీరుల ఫోటోలు పెట్టి వారి చరిత్రను కూడా ఈరోజు ముందుకు తీసుకొచ్చి యువతలో అనేక రకాలుగా మోటివేషన్ చేస్తూ ముందుకు వెళ్తున్న సంఘ నాయకులు ఉన్నారు. మరింత సమాచారం వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు పూనెం రామచంద్రరావు, తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం టీబీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు వెంకటాపురం మండలం కేంద్రంగా ఆదివాసీ హక్కులు చట్టాలపై ఆదివాసీ యువతకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు 5th, 6th షెడ్యూల్లో హక్కులు కల్పించినటువంటిది అందరికీ తెలిసిందే. కానీ పాలక ప్రభుత్వాలు వాటిని ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. ఇవాళ ముఖ్యంగా చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం, ఈ యొక్క 170 చట్టం యొక్క పూర్తి నియమ నిబంధనలు ఇవాళ ఆదివాసీ సమాజానికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. అలాగే 170 కాదు, పీసా చట్టం కానీ, 170 చట్టం కానీ, ఎల్టీఆర్ కానీ, అలాగే అటవీ హక్కుల చట్టం కానీ, ఇలా ఆదివాసులకు ప్రధానమైనటువంటి హక్కులు జీవోలు ఏవైతున్నాయో అవి ఆదివాసీ యువతకు తెలియకపోవడం వల్లనే ఇవాళ పాలక ప్రభుత్వాలను ప్రశ్నించలేకపోతా ఉన్నారు. అందుకనే తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ యువతను మేలుకొల్పి ఆదివాసీ హక్కులు చట్టాలను పై అవగాహన కల్పించి అవగాహనతో పాటు ఆదివాసీలకు ఆ చట్టం ఏ మేరకు అమలవుతా ఉంది అనే విషయాన్ని మీద తెలియజేయటం జరిగింది. ఇవాళ
170 కనుక చూసినట్లయితే షెడ్యూల్ ప్రాంతంలో ఒక ఆదివాసులకు రక్షణ కవచం, ఆదివాసీ భూములకు రక్షణ కవచం, అటువంటి రక్షణ కవచం ఈరోజు తూట్లు పడతా ఉంది, మరి ఇవాళ జల్లెడు పడతా ఉంది. దీనికి కారణం పాలక ప్రభుత్వాలే, ఇవాళ రాజకీయ పార్టీలే అని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చట్టం భారత రాజ్యాంగంలో చట్టాన్ని 5th షెడ్యూల్లో చట్టం పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ మరి ఇవాళ అనేక రకాల చట్టాలు వచ్చినాయి. 1997 చట్టం కానీ, 1/59 కానీ, 1/69 నిబంధనలు కానీ, తర్వాత LTR 1/70 కానీ, ఇలా అనేక రకాల సవరణలు జరిగినప్పటికీ కూడా ఆదివాసీ ప్రాంతంలో వలసలు ఆగడం లేదు. ఆదివాసీ భూములు కబ్జాకి గురవుతూనే ఉన్నాయి, భూబదలాయింపు జరుగుతూనే ఉంది. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఏజెంట్ ఉంది, గవర్నమెంట్ కలెక్టర్ కానీ, ITD POలు కానీ, మరి మండల స్థాయిలో తహసీల్దార్లు కానీ, వీరందరూ కూడా ఆదివాసీ చట్టాలను రక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ IASలు కానీ, మరి ఇటువంటి ITD POలు కానీ, కలెక్టర్లు కానీ ఆదివాసీ చట్టాలను అమలు విషయం ఎక్కడా మాట్లాడడం లేదు. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నవి. ఆ చట్టాలను ఉల్లంఘన చేయకూడదు అని చెప్పేసి వారు నోటీసు జారీ చేయాలి అధికారులకి, మండల స్థాయి అధికారులకు. 170 ఉంది, 170కి విరుద్ధంగా క్రయ విక్రయాలు చేయకూడదు. ఒకవేళ జరిపితే వారిపైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్స్ మరి ఇక్కడ కింది స్థాయి అధికారులకు నివేదికలు ఇవ్వాలి. అటువంటిది ఏమీ జరగకుండా ఇవాళ రాజకీయానికి లోబడిపోయి ఇవాళ IASలు కూడా రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేనో మంత్రినో లోబడిపోతా ఉన్నారంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం. అది చాలా ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను అమలు చేయాల్సినటువంటి అధికారులే ఇవాళ పరోక్షంగా ఆదివాసీ చట్టాలను ఉల్లంఘన చేస్తా ఉన్నారు. అది వాస్తవం. ఇవాళ ఈ అధికారులకు తెలియదా ఇవాళ ఇక్కడ చట్ట ఉల్లంఘన జరుగుతా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని వందలాది భూములు అన్యక్రాంతం అవుతా ఉన్నాయి. కబ్జా గురైనటువంటి భూములకు ఏ విధంగా పట్టాలు వచ్చాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ పట్టాల విషయం మీద కూడా అధికారులకు, కలెక్టర్లకు, POలకు ఫిర్యాదు చేసి అక్రమ పట్టాలను రద్దు చేయాలని చెప్పేసి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వాటి మీద కనీస విచారణ లేదు, చర్య లేకపోవడం అనేది కూడా బాధాకరమైన విషయం. అంటే ఒక అధికారి ఇవాళ IAS అధికారులనే మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ IAS అంటే ఇండియన్ అడ్మిషన్ సర్వీస్ అని కాదు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను, హక్కులను యాజ్ పర్ నామ్స్ ప్రకారం పకడ్బందీగా అమలు చేయగలిగినటువంటి వాళ్ళే IAS. అంటే అంత స్పష్టత ఉన్నటువంటి IASలు కూడా ఇవాళ ఆదివాసుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఆదివాసీ భూముల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఆదివాసీ చట్టాలకు రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి లేదు. అంటే టోటల్ గా ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ఆదివాసీ చట్టాలు ఏజెన్సీ ప్రాంతంలో జల్లెడ పడతా ఉన్నాయి, తూట్లు పడతా ఉన్నాయి, ఉల్లంఘన జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే పాలక ప్రభుత్వాలు, అధికారులు కూడా వీరి యొక్క మొండి వైఖరిని వీడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అధికారులు గనక పాలక ప్రభుత్వాలకు లోబడిపోయి ఉండకుండా, గిరిజనేతర రాజకీయ పార్టీలకు లోబడి ఉండకుండా ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను, చట్టాలనే మేము అమలు చేయమని మాకు ఇయ్యండి బాబు, కొత్త చట్టాలు తీసుకొచ్చి మాకు న్యాయం చేయండి అని మేము ఎక్కడ ఆదివాసులను కోరడం లేదు. కాబట్టి మాకు ఉన్న చట్టాలను అమలు చేయండి చాలు. ఈ చట్టాలను అమలు చేయనటువంటి పక్షంలో ఆదివాసీలం మా చట్టం, మా హక్కు కొరకు మరి మరొక నక్సల్స్ ఉద్యమంగా ఈ ప్రాంతం కాకుండా పాలక ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆదివాసేతరులు బదలాయింపు అనేది నిషేధం. బదలాయింపు అంటే ఏంటి? క్రయ విక్రయాలు, కొనడం, అమ్మడం లేదా కబ్జా చేయటం. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీల భూములను బదలాయించడం అనేది నిషేధం అని బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ వాళ్ళే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి అది 1917 అమెండ్మెంట్ యాక్ట్ 14/8 ఆ చట్టం అనేది వచ్చింది. ఆ చట్టం ఇంకా ఏం చెప్తుంది అంటే అందులో ఉన్నటువంటి నిబంధనలు ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలని చెప్తుంది. ఆదివాసీ సాగు చేసుకున్నటువంటి
ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఆదివాసీలే హక్కులు, ఆదివాసీలే ఓనర్షిప్ అని చెప్పేసి 1/59 యాక్ట్ చెప్తా ఉంది. ఆదివాసీ కబ్జా, ఆదివాసీ సాగు భూములను ఆదివాసేతరులు కబ్జా చేయకూడదు, అది నిషేధం, చట్టవిరుద్ధం అని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. ఆదివాసీలకు, ఆదివాసేతరులకు భూ బదలాయింపు నిషేధం అని చెప్పేసి 1/59 యాక్ట్ చెప్తా ఉంది. అంటే ఈ నిబంధనలన్నీ కూడా ఇప్పుడు 1997లో కొన్ని నిబంధనలు ఉన్నాయి, 1959కి వచ్చేసరికి కొన్ని నిబంధనలు మాడిఫై చేయడం జరిగింది. అంటే చట్టాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడం జరిగింది. 1/70 చట్టం వచ్చింది. 1/70 చట్టం ఎందుకు వచ్చింది అంటే ఈ 1/59లో ఉన్న లొసుకుని సరిచేయడం కోసం. ఆ లొసుకు ఉండడం వల్ల ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం అనే జిల్లాలో నక్సల్స్ బరి పోరాటం జరిగింది. నక్సల్స్ బరి పోరాటం అంటే ఏంటి? నక్సలైట్ల పోరాటం కాదది, నక్సల్స్ బరి పోరాటం. భూస్వాములు చట్టంలో ఈ లొసుకును పెట్టుకొని ఆదివాసీల భూములను మొత్తం కూడా క్రయ విక్రయాలు చేసి ఆదివాసీలు గాని బలహీనులైనటువంటి ఆదివాసేతరుల దగ్గర ఉన్న భూములను కూడా ఇవాళ ఆదివాసీల దగ్గర గిరిజనేతరులే గుంజుకోవడం కాదు, గిరిజనేతరుల దగ్గర కూడా ఒక బలహీనుడు గిరిజనేతరుల దగ్గర ఇంకొక బలవంతుడు అయినటువంటి గిరిజనేతరుడు గుంజుకోవడం. అందరు నిశ్శబ్దంగా వినాలి. అసలు అది ఏంటి, ఎంత లోతుగా ఎంతలా ఉంది, ఎంత ఇంత ఉందా అనేది మనం గమనించాలి. పీసత్వం గురించి చెప్పాడు ఇందాక, ఇంకా ఉన్నది ఇంకా లోతుగా వెళ్ళాలి. ఇంకా పీసా చట్టం కానీ మంచి చట్టం కానీ ఎందుకు వచ్చిన ఈ రాజ్యాంగంలో ఎందుకు పొందుపరిచారు అనేది చెప్తున్నాం. ఎంతో కాలంలో ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ మానవాళులు మొత్తం కూడా పీసమ్ముడ కావచ్చు, మనకున్నటువంటి కూరమీవచ్చు కావచ్చు, వాటి పాకపోతే ఆంధ్రాకు పోయినప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అలాంటి ఆంధ్ర కూడా అలుగు సీతారామరావు లాంటి వాడు ఇలాంటి పోరాటాలు చేయడంలో మన రాజ్యాంగం కనిపించడం జరిగింది. అప్పుడు ఎన్నో సంవత్సరాల బట్టి మన రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ రాసేది కాబట్టి, అంబేద్కర్ దాన్ని పొందుపరిచాడు కాబట్టి మనం కూడా దాన్ని క్లుప్తంగా అయింది, మనకు కూడా ఆలోచించాలి. కాబోయే తరపులో మీరు రావాల్సిన అట్లా యూత్ తయారయ్యి మన మన చట్టాలు మనం ఏమనేది ఏం నేర్చుకుంటారో అనేది ముందు తెలుసుకోవాలి. పీజీ పిహెచ్డి చదివినా మనకు ఆ చట్టం గురించి తెలియకపోతే మనం దేనికి పైకి రా. అది ఏం చేసిందంటే ట్రైబ్ భూమి, నాన్ ట్రైబ్ భూమి కొనుక్కోవచ్చు, ట్రైబ్ భూమి కొనకూడదని 59% తీసుకురావడం జరిగింది. దానివల్ల భూమి అన్యకాంతం అవుతుందని మళ్ళీ దాన్ని 1969లో పరస్బందీగా దీన్ని ఒక చట్టం చేయాలని, అప్పుడు నాన్ ట్రైబ్ భూమి కానీ ట్రైబ్ భూమి కానీ ఎవరిది కొనకూడదు, ట్రైబుల్కే ట్రైబుల్ తెలియదు, ఒక దానం ఇచ్చేది లేదు, ట్రాన్స్లేషన్ లేదు, పసుపు కుంకాలు లేదు, వలసలు వచ్చి ఇక్కడ శివ నివాసం ఏర్పరచుకొని ఉండకూడదు, నియమితంలోకి వచ్చి తన పని చూసుకొని తన ఏరియాకి వెళ్ళిపోవాలని అలాగా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ చట్టం చేయడం జరిగింది 70లో. కానీ మనకి అంత పవర్ఫుల్ చట్టం ఉన్నా ఇంతవరకు మన భూములన్నీ అన్యకాంతం అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి. మనకి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన హక్కుల మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఇక ఏముంది, మన ఈ పల్లెటూర్లలో కానీ ఇక్కడ మేమున్న సిటీలో ఇక్కడ కానీ అంత గిరిజనేతరులదే పెత్తనం. ఎవరు ఏం మాట్లాడలేకపోతారు, మాట్లాడడం వల్ల ఏ కేసులోనో ఇరికించడం, ఎందులోనో ఇరికించడం, ఎప్పుడు పెత్తనం వాళ్ళదే అవుతుంది, మనది ఏమీ లేదు. ఇప్పటికైనా ప్రతి ఒక్క పల్లెటూరులో మన యువత అనే వాళ్ళు పెడతో పట్టకుండా మంచిగా ఆలోచించి మన పునాది కోసం, మన హక్కుల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ప్రతి ఒక్క గ్రామంలో ఇలాంటి సంఘాలు ఉంచుకొని పెట్టుకొని ఏమన్నా అవసరం వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, గిరిజనేతరుల నుండి మనకి సమస్యలు వచ్చినప్పుడు చర్చించుకోవడానికి మనకి ఒక మంచి యూనిటీ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఏదో చెప్పారని, పక్కోళ్ళు ఏదో చెప్పారని మనం వేరే నిర్ణయాలు తీసుకోవడం కాదు. అసలు మనం ఏంటి, మన తాత ముత్తాతలు సంపాదించిందైనా మనం ఉంచుకోగలుగుతున్నామా, మన దగ్గర నుంచి గిరిజనేతరులు లాగేసుకుంటున్నారా ఏంటి, అసలు ఈ రోజున కనీసం
కవులు అని ఇవి అని అవని అసలు అంత కర్మ మనకేం పట్టింది? మన భూమి మనం చేసుకొని మనం బ్రతికితే చాలు. మనం కవులకి ఇచ్చి మనం తిరగడం కాదు. మన భూమి ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది, ఏంటి అది తెలుసుకోవాలి. రూపాయికో పావులకో వేరే వాడికి అమ్ముకోవడం కాదు. కష్టపడాలి, మనం సాధించుకొని చూపించాలి. అంతా మనదేమైనప్పుడు భూభాగం మీదనే మనకు హక్కు ఉన్నప్పుడు మన ఊర్లో మనకు హక్కు లేదా? మన భూమి మీద మనకు హక్కు లేదా? వేరే వాడొచ్చి పక్క పొట్టి ఒక దొయ్య గొనుడేంది, వాడు అసలు ఒక అరెకరం గొనుడేంది, వేరే క్యాస్ట్ వాళ్ళు గిరిజనేతరులు లేదు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు, ఇక్కడ కొనడానికి లేదు, ఈ పరిధంతా మావి అన్నట్టుగా మనం అంత అలర్ట్ గా ఉంటే మన చట్టాలను మనం కాపాడుకోవాలి. మన పిల్లల కోసం, కనీసం మన పిల్లల కోసం, వాళ్ళ భావితరం కోసమైనా మన గిరిజన చట్టాలని ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోకూడదు. వాళ్ళకు కూడా మనం చెప్పాలి పిల్లలకి, మన ఇలా ఉంటది నాన్న, మన చట్టాలు ఇలా ఉంటాయి, మన కులంలో ఇట్లా ఉంటది, ఆదివాసులు అంటే ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి అనే ఈ ఉద్యమాలను కూడా మనం రోజు రోజుకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి. మన పిల్లలకు చెప్పాలి, వాళ్ళ పిల్లలకు కూడా చెప్పాలి. మనకేదైనా తెలియనప్పుడు ఎవరైనా పెద్ద నాయకుడిని కలిసి అడగాలి, ఇదేంటి మాకు ఇలా ప్రాంతం వచ్చిందన్నా, దీన్ని మీరు ఏమైనా చేయగలరా అంటే తప్పకుండా చేస్తారు. మనలో మనం ఎందుకు, మనం చేసుకోకపోతే ఇంకెందుకు పక్కనోడికి చేద్దామా, గిరిజనులకి సహకరిద్దామా? అది కాదు కదా మన జాతి లక్షణము. ఈ రోజున 170 చట్టం అమలు కావాలంటే మనకు ఆదివాసీ గ్రామాలు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కలిసి మా ఊర్లో మా ఫలానా గిరిజనేతరుడు లాక్కున్నాడు, దీన్ని వెంటనే మాకు కావాలని చెప్పి అందరూ ఐక్యత వచ్చి దాన్ని సాధించే వరకు ఉద్యమం చేసి భూమిపై మనకున్నటువంటి సాగులో ఉంటూ భూమిపై పోరాడి ఆ భూమిని సాధించి ఈ రేపటి మీకున్నటువంటి తరాలకు ఆ భూమి మీకు పోరాటం చేసి ఇవ్వాల్సింది మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మనం భూమి సంపాదించుకున్నాం, పట్ట ఉంది కానీ ల్యాండ్ లేదు. వాజన్ మండలంలో ఉన్నాయి, దూలపురంలో ఉన్నాయి. మొన్న వాజన్లో కూడా మన గిరిజన సంఘాలు చాలా చేసింది. మన ట్రైబు దాంట్లో కూడా గిరిజనేతరుడు కాలువ తవ్విండు. అలాంటి దాని మీద మన సంఘాలు పుల్లు మంచిగా చేసినాయి. కానీ స్పందన రాకపోవడం వల్ల ఏం చేయాలా? మనం అందరం కలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక యూనిటీ కలిసి సంఘాలన్నీ పోయి దానికి ట్రైబు చట్టాలు అమలు చేయాలి. ఏదేమైనా సరే మనం పేపర్లో పెన్ను కాగితాలు కాకుండా ఫీల్డ్లో అందులో దిగి అది సాధే వరకు, తాడు పేరు తెలుసుకుంటే వరకు కూడా ఆ భూమిలో ఉండి ఉద్యమం చేసి పోరాటం చేసి దాన్ని సాధించాలని చెప్పి మనం చేస్తున్నాం. జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి. మా ఊర్లో ఆదివాసి వీరులకు, ఆదివాసి వీరులకు